హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇది శనివారం రోజు తీసిన వీడియో అండి. అంటే నిన్న తీసిన వీడియో. ఈరోజు శనివారం కదండి, వెంకటేశ్వర స్వామికి భక్తి భావంతో పూజ చేసే రోజు కదా. అందుకని పూజకైతే అన్నీ దీపారాధన చేసేసామండి. పూజకి పూలన్నీ అలంకరించాము. దీపారాధన చేసేసి టెంపుల్కి వెళ్దాం అనుకుని చాలా రోజులైందండి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి. అందుకని మా వారు కొబ్బరికాయ కూడా కొట్టేశారండి. సిఆర్ఎస్ అంటే రేణిగుంట తిరుపతి మధ్యలో చదలవాడ కాలేజీ ఉంటుందండి. దానికి ఎదురు క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది ఈ టెంపుల్. చాలా పెద్దగా ఉంటుందండి, పెద్ద టెంపుల్ అండి. చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది వాతావరణము. సంవత్సరానికి 2 times కంపల్సరీ ఈ టెంపుల్కి అయితే వెళ్తూ ఉంటామండి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరము కూడా. చాలా బాగుంటుందండి. మాకైతే మా ఫ్యామిలీకి బాగా అచ్చొచ్చిన టెంపుల్ అండి ఇది. ప్రతి వారానికి ప్రతి సంవత్సరానికి 2 సార్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపము, వెళ్ళొస్తూ ఉంటామండి. అందుకని ఈ శనివారం వెళ్దామనేసి బయలుదేరి వెళ్ళామండి. ఇదిగోండి గాలిగోపురం స్టార్టింగ్లో ఇలా ఉంటుందండి, ఎంట్రన్స్ అది. ఇటుపక్క ప్రసాదం తింటున్నాడండి మా చిన్నబ్బాయి. వీడియో తీస్తున్నాననేసి అటు వెళ్ళిపోతున్నాడు. వీళ్ళకి వీడియోలు యూట్యూబ్ అంటే ఇష్టం లేదండి ఇంట్లో వీళ్ళకందరికీ కూడా. మా కోడలు ఒక్కరే నన్ను ఎంకరేజ్ చేసేది, మిగతా వాళ్ళంతా డిస్కరేజ్ చేసేవాళ్ళేనండి. అయితే నేను వాళ్ళు డిస్కరేజ్ చేసినా నేను అనుకున్నది అయితే చేయాలనే పంతంతో ఉంటూ ఉంటాను. ఏదైనా సరే మనసు నుంచి నిర్ణయం తీసుకున్నానంటే అది పూర్తి చేయాలనే సంకల్పం నాది. ఇక్కడ చూడండి, పూజకు అన్నీ పనికొచ్చే మొక్కలన్నీ గుడి వెనకలు ఉంటాయండి. తులసి మొక్కలు, ఏదో రకరకాల పూల మొక్కలు, సంపెంగ, అదేంటి పారిజాతం మొక్కలు, చాలా మొక్కలు ఉన్నాయండి. గన్నేరు మొక్కలు, అవన్నీ పూజకు ఉపయోగపడేటివన్నీ ఇక్కడే కోసి పెడుతూ ఉంటారేమో. అంటే అన్ని పూలు ఉండవు కానీ ప్రతిరోజు పూజకైతే ఉపయోగపడే మొక్కలన్నీ పెట్టుకున్నారండి. ఇటైతే ఆల్వార్లు, చాలా ఒక 2-3 గుళ్ళు ఉన్నాయండి చుట్టుపక్కల. ఎదురుగా స్వామివారికి ఎదురుగా ఆపోజిట్గా ఇంకొక టెంపుల్ ఉందండి. అది అమ్మవారా ఏంటి నాకు అర్థం కాలేదు, పేరైతే లేదు అక్కడ. అదిగోండి చేతులు కడుక్కుంటున్నారు. ఇదిగోండి ఇదే ఈ టెంపుల్, ఇదే ఈ మందిరమే చెప్పింది నేను. ఎక్కడైతే జనాభా తక్కువగా ఉంటారండి, శనివారం కదండి, ప్రతి గుడుల్లో కూడా వెంకటేశ్వర స్వామి గుడుల్లో హెవీ రష్గా ఉన్నారండి. ఇంక ఈరోజు సెకండ్ సాటర్డే మా అబ్బాయికి హాలిడే అని ఇంకొక టెంపుల్ కంటే అప్పలాయి గుంటకి వెళ్దాం అనుకున్నాము. కానీ అక్కడ హెవీ రష్గా ఉంటారేమో అని ఇక్కడికి వస్తే శ్రీనివాస మంగాపురంకి వచ్చామండి. ఇక్కడ చూడండి ఫుల్ పూలు డెకరేషన్ ఎంత బాగుందో అండి. వీడియోలోనే ఇంత బాగా అనిపిస్తుంది అంటే రియల్గా చూస్తుంటే ఆ పూలను చూస్తూ అలా స్వామివారిని అందులో కూర్చోబెట్టుకొని అలంకరిస్తే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. చూడండి ఎంత బాగా, ఎన్ని రకాల వెరైటీ పువ్వులు అండి. స్వామివారికి ఏం తక్కువ అండి, ఎన్నో రకాల రోజాలండి. రోజాలు ఇటుపక్కంతా బంతులు, లోపల మండపాల చుట్టూ రోజాలండి, రకరకాల కలర్స్ అండి, ఫ్రెష్గా ఉన్నాయి. ఎంత బాగా అలంకరించున్నారంటే ధ్వజస్తంభం చుట్టూ ఇదిగోండి ఇక్కడ 2 దగ్గరల పూలతో రోజాలతో నింపేసి ఉన్నారండి. ఎంతమంది జనం అయితే నేనైతే క్యూలో వెళ్ళలేకపోతాను. నేను వెళ్ళలేనంటే క్యూలో ఎక్కువసేపు నిల్చోలేనండి నేను. అందుకని నా వల్ల కాదురా నేను ఇక్కడే కూర్చుంటానంటే వాడు ఎవరన్నా పర్మిషన్ అడిగి తీసుకెళ్ళాడండి మా అబ్బాయి. కోర్టు స్టాఫ్ కదా, లేదంటే ఏదైనా రిక్వెస్ట్ చేశాడో ఏమో తెలియదు. దర్శనం చేసుకొని అయితే బయట వచ్చేసామండి. ఈరోజంతా వెంకటేశ్వర స్వామి భక్తి పార్వశ్యంలో మునిగి తేలాము. ప్రతి గుడిలో కూడా గోవిందనామాలు ఉచ్చరిస్తున్నారండి. మనసు భక్తి పార్వశ్యంతో మునిగి తేలుతుంది కదా. ఇటుపక్క గార్డెన్ ఉందండి శ్రీనివాస మంగాపురంలో, నీట్గా పెట్టున్నారండి పరిసరాలు కూడా. మామూలుగా అయితే కొన్ని గుడుల్లో గందరగోళంగా ఉంటుంది కదా, వెంకటేశ్వర స్వామి మందిరాలు చాలా శుభ్రంగా పరిశుభ్రంగా భక్తి పార్వశ్యంతో మునిగి తేలేట్టుగా ఉంటాయి కదా. రిటర్న్లో వెంకటేశ్వర స్వామి కొండలు చూడండి ఎలా ఉన్నాయో. స్పీడ్గా కారులో వచ్చేస్తున్నాము. వర్షాలు పడాయి కదా, పచ్చని చెట్లు కూడా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి. వెంకటేశ్వర స్వామి కొండలు వీడియో తీద్దామని ఒక 30 seconds 40 seconds తీసానండి. చాలా బాగా ఉందండి వాతావరణం అయితే. కానీ కూల్గా అయితే లేదండి, చెమట పోతగానే ఉంది. నచ్చితే ఒక లైక్